హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే వచ్చే నెల తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ప్రభుత్వం డిసెంబర్ 15, 16లో. అయితే సేమ్ అదే డేట్ ఉన్న 16వ తారీఖున ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా ఉండడంతో 16, 17, 18 అయితే ఉన్నాయి ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామ్స్. సో అలా ఉండడం వలన 16 ఒకే రోజున 2 ఎగ్జామ్లు రాయడం చాలా కష్టతరంగా మారింది. అందుకని అభ్యర్థులు ఏమంటున్నారంటే ఈ యొక్క ఆర్ఆర్బీ అనేది దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష కనుక మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుస్థిర వాణిజ్య సూచి 2024 అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క తాజా సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ఈ యొక్క 24 స్కోర్తో ప్రపంచవ్యాప్తంగా భారత్ అయితే 23వ స్థానంలో అయితే నిలిచిందన్నమాట. ఈ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ఈ 2024ను హెన్రిచ్ ఫౌండేషన్ ఐఎండీలు సంయుక్తంగా రూపొందించాయి. అయితే మరి ఈ సూచీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి ఏమిటో చూద్దాం ఒకసారి. ఆర్థిక మరియు సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిర వంటి 3 అంశాల ఆధారంగా ఈ సూచన అయితే రూపొందించబడింది అన్నట్లు. 30 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య విధానాలను సుస్థిర అంచనా అయితే వేస్తుందన్నమాట. అయితే ఇందులోని ఈ యొక్క టాప్ సూచీలో పర్ఫార్మెన్సెస్గా ఎవరున్నారంటే మొదటగా న్యూజిలాండ్ నిలిచింది, 2వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్, 3 ఆస్ట్రేలియా, 4న సింగపూర్, 5 అయితే జపాన్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క భారతదేశం గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిన సామాజిక పురోగతి మరియు పర్యావరణ సుస్థిరతలో సవాళ్లను ఎదుర్కొనడంతో 23వ స్థానంలో అయితే నిలిచింది అన్నట్టు మన భారత్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ 5 రోజుల విదేశీ పర్యటనలో ముఖ్య అంశాలు అంటూ రావడం జరిగింది. ఏమిటో చూద్దాం. ఆర్థిక దౌత్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నవంబర్ 16 నుంచి 21 తేదీల్లో నైజీరియా, గయానా, బ్రెజిల్లో పర్యటించారన్నట్లు. ఈ నైజీరియాతో వాణిజ్యం, అభివృద్ధి, ఇతర రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో నైజీరియాతో ఏం ఒప్పందాలు? వాణిజ్యం, అభివృద్ధి, ఈ ఇతర రంగాలకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు అయితే కుదిరాయన్నట్లు. అలాగే రియో నగరంలో జరిగిన ఈ యొక్క G20 శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్యం, సాంకేతిక రంగం, పర్యావరణం, ప్రజా ఆరోగ్యం తదితర అంశాలపై కూడా చర్చించారు. అలాగే ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధిపతులతో కూడా ప్రధాని మోడీ అయితే సమావేశమయ్యారన్నమాట. అలాగే గయానాతో పాటు ఇతర కరేబియన్ దేశాలతో భారత్కు చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్యం సంబంధాల బలోపేతం చేసేందుకు కీలక ఒప్పందాలు కూడా కుదిరాయన్నట్టు. ముఖ్యంగా ఇంధన రంగం, విద్య, పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు ఈ యొక్క బార్బడోస్, ట్రినిడాడ్ అండ్ దేశాలతో భారత్ పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ యొక్క డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అంటే డొమినికా, గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజీరియా, ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ గయానా, ఆనరీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ అంటే ఇది బార్బడోస్ అత్యున్నత పౌర పురస్కారాలతో ఈ దేశాలు ప్రధాని మోడీని అయితే సత్కరించాయి. ఇప్పుడు మొత్తం ప్రధాని యొక్క పురస్కారాలు వచ్చేసి అవార్డు ఎన్ని ఉన్నాయి? 19గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచ బాలల స్థితి రిపోర్టు 2024 అంటూ రావడం జరిగింది. నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా మారుతున్న ప్రపంచంలో బాలల భవిష్యత్తు పేరుతో ప్రపంచ బాలల స్థితి రిపోర్టు ఈ యొక్క 2024 రిపోర్ట్ను అయితే యూనిసెఫ్ విడుదలైతే చేసిందనమాట. అయితే ఇందులోని కొన్ని ముఖ్య అంశాలు ఏమిటంటే తీవ్రమైన పర్యావరణ, ప్రమాదకరమైన వాతావరణ దుష్ప్రభావాలు 2050 నాటికి భారతదేశంలో 35 కోట్ల మంది పిల్లల భవిష్యత్తుపై పడనున్నాయని యూనిసెఫ్ అయితే హెచ్చరించింది. పిల్లల శ్రేయస్సుతో పాటు హక్కులను కూడా కాపాడడానికి ఈ యొక్క ఆ సవాళ్లను వెంటనే పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిందన్నమాట ఈ యూనిసెఫ్. అలాగే జనాభాలో మార్పు, పర్యావరణ సంక్షోభం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి 3 అంశాలను యూనిసెఫ్ ప్రముఖంగా ప్రస్తావించింది. ఇటీవల ఈ యొక్క పిల్లల పరిస్థితి ఉంది కదా, దీనిలో యూనిసెఫ్ ఏంటిది ప్రముఖంగా ప్రస్తావించిందంటే 3 గురించి: జనాభాలో మార్పు, పర్యావరణ సంక్షోభం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి అయితే ప్రస్తావించిందన్నమాట. బాలల పరిస్థితుల గురించి 2050వ దశకంలో అనూహ్య రీతిలో బాలలపై పర్యావరణ, వాతావరణ దుష్ప్రభావాలు పడతాయని, 2000 నాటితో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ మంది పిల్లలు హీట్ వేవ్ ప్రభావానికి లోనవుతున్నారని అంచనా వేసిందన్నట్లు. ఇప్పటితో పోలిస్తే భారత్లో పిల్లల జనాభా 2050 నాటికంట 10 కోట్లకు పైగా తగ్గుతుందని నివేదికలో యూనిసెఫ్ అయితే తెలిసింది. అయితే ఈ 2050 నాటికి భారత జనాభాలో దాదాపు సగం మంది పట్టణాల్లో నివసించే అవకాశం ఉంది. కాబట్టి చైల్డ్ ఫ్రెండ్లీ అర్బన్ ప్లానింగ్ అవసరమని యూనిసెఫ్ అయితే సూచించింది అన్నట్లు.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డాక్టర్ వరప్రసాద్ రెడ్డికి తెలుగు వర్సిటీ పురస్కారం అంటూ రావడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది కూడా సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాలకు ఈ యొక్క సేవలు అందించే వాళ్ళు ఉంటారు కదా, వారిలో ప్రముఖుల్లో ఒకరికైతే ఈ యొక్క విశిష్ట పురస్కారాన్ని అయితే అందజేసి ఘనంగా అయితే వారిని సత్కరిస్తారన్నమాట. అయితే ఈ ఏడాది గాను తెలుగు సాంస్కృతిక రంగానికి విశేషమైన సేవలు అందించిన శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడైన డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డికి అయితే ఈ విశిష్ట పురస్కారాన్ని అందజేయాలని ఈ యొక్క ఎంపిక సంఘం అయితే నిర్ణయించిందన్నట్లు ఈ యొక్క వర్సిటీ ఇన్ఛార్జి రిజిస్టర్ ఆచార్య వై రెడ్డి శ్యామల అయితే తెలిపారు. దీనికోసం తెలుగు భాష సంస్కృతులపై అపారమైన అభిమానం కలిగి అలబ్ధంగా ఉన్న 284 అన్నమయ్య కీర్తనలను వెలికితీసి ప్రచురింపచేసి తెలుగు సాంస్కృతిక వైభవ వికాసానికి కృషి చేస్తూ ఔత్సాహిక కళాకారులకు, విద్యార్థులకు కూడా తన శాంత వసంత ట్రస్ట్ల ద్వారా ఆర్థిక సేవలు అందిస్తున్నందుకు ఈ యొక్క డాక్టర్ వరప్రసాద్ రెడ్డికి అయితే ఈ పురస్కారానికి ఎంపిక చేశారన్నట్లు డిసెంబర్ 2న జరిగే తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బాచుపల్లి ప్రాంగణం ఉంటుంది కదా, అక్కడ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుకైతే ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని ఆమె ఒక ప్రకటనలో అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సన్టెక్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు అంటూ రావడం జరిగింది. అయితే సోలార్ ప్రోడక్ట్లు యొక్క తయారు చేసే హైదరాబాద్ కంపెనీ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ తన కొత్త ఉత్పత్తి ట్రూజన్ సోలార్ ప్రచారం కోసం అయితే నటుడు మహేష్ బాబును అయితే నియమించుకుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అమ్మకాల్లో వచ్చే 5 ఏళ్లలో 10 రెట్ల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని సన్టెక్ అయితే తెలిపిందన్నట్టు. ఇప్పటికే ఇల్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 2 లక్షలకు పైగా ఈ యొక్క సోలార్ సిస్టమ్ను అమర్చామని తెలిపింది. అన్గ్రిడ్, హైబ్రిడ్, రూఫ్ టాప్, గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సిస్టమ్స్లో మొదటి స్థానంలో నిలిచింది. అయితే పర్యావరణానికి సుస్థిర అభివృద్ధికి కృషి చేస్తున్న ట్రూజన్ సోలార్ బ్రాండ్తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నామని మహేష్ బాబు అయితే అన్నారు. ఈ యొక్క సన్టెక్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మహేష్ బాబుని అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎల్కతుర్తి స్వయం సహాయక సంఘానికి అవార్డు అంటూ రావడం జరిగింది. ఈ యొక్క స్వయం సహాయక సంఘాల నిర్వహణలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరస్పర సహాయ పొదుపు అంటే రుణ సహకార గ్రామ సంఘాల సమైక్య ఇది దేశంలోని మొదటి స్థానాన్ని దక్కించుకుందన్నట్టు. అయితే సంఘాల నిర్వహణ, రుణాల చెల్లింపులు తదితర అంశాల్లో కూడా ఈ సమైక్య దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఇది ఏంటిది? ఎల్కతుర్తి అన్నమాట. అయితే యూసఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో శుక్రవారం ఏపీ ఈ యొక్క మాస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పురస్కార ప్రధాన కార్యక్రమంలో ఎల్కతుర్తి సమైక్య పురస్కారాన్ని అయితే అందుకుందన్నట్టు. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఉండగా ఈ యొక్క మహిళా సమైక్య అవార్డులు అయితే అందుకున్నట్టు. దేశవ్యాప్తంగా చూస్తే 22 రాష్ట్రాలకు చెందిన 200 మహిళా సమైక్యాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అయితే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ మాస్ CEO సిఎస్ రెడ్డి అయితే వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 15% చిన్నారులు భారత్లోనే అంటూ రావడం జరిగింది. 2050 నాటికి ప్రపంచంలో అత్యధిక శాతం చిన్నారులు మన దేశంలోనే ఉంటారు. అప్పటికి దేశ జనాభాలో వారి శాతం 20.7%, ప్రపంచ జనాభాలో చూస్తే 14.9%గా ఉంటుందని అంచనా. యునిసెఫ్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ చిల్డ్రన్ 2024 నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ చిన్నారుల జనాభాలో సుమారు 3వ వంతుది చైనా, భారత్, నైజీరియా, పాకిస్తాన్లోనే ఉంటారు. 2050 నాటికి చిన్నారుల జనాభా ఎక్కువగా ఉండే దేశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. చిన్నారుల కోట్లలో మరియు దేశ జనాభాల శాతం అలాగే ప్రపంచ జనాభాల శాతం అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రగతికి విజన్ 2047 ప్రణాళిక అంటూ రావడం జరిగింది. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేసుకుంటూ 5 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం చంద్రబాబు అయితే తెలిపారు. శుక్రవారం శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ అంటే 2047 పత్రాన్ని ప్రవేశపెట్టి చదివి కూడా వినిపించారు ఆయన. కాగా శాసన మండలిలో ఇదే తీర్మానాన్ని ఆర్థిక శాఖ మంత్రి వయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టగా శాసనసభలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఎమ్మెల్యే 2047 నాటికి తమ తమ నియోజకవర్గాలు ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, దాని అమలుకు కృషి చేస్తే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని తెలిపారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది అభిప్రాయాలు తెలిపారని, వారి సూచనల మేరకే 10 సూత్రాలను ఈ ప్రణాళిక పొందుపరిచినట్లు చెప్పారు. ఆ 10 సూత్రాలు ఏమిటి అని ఒకసారి మనం చూసుకుంటే ఈ స్వర్ణాంధ్రకు సంబంధించిన 10 సూత్రాలు మొదటిది పేదరికం లేని సమాజం అన్నట్టు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేదే వీరు నిర్మూలన చేయడానికి. రెండవది చూస్తే ఉద్యోగ మరియు ఉపాధి కల్పన. మరి 3వ సూత్రం నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. 4వది నీటి భద్రత
ఐదవది రైతుకు వ్యవసాయంలో సాంకేతికత. ఆరవది అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. ఏడవ సూత్రం ఇంధన వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అన్నమాట. ఎనిమిదవది నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్. తొమ్మిదవది స్వచ్ఛాంధ్ర. పదవది డిప్ టెక్ ఆల్ వ్యాక్స్ ఆఫ్ లైఫ్. ఈ యొక్క 10 సూత్రాలను అయితే తీసుకురానుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు అంటూ రావడం జరిగింది. ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మార్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరుతూ శుక్రవారం ప్రభుత్వం తరపున మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనమండలిలో బిల్లు అయితే ప్రవేశపెట్టారు. దీని ముజావాని ఓటు ఆమోదించినట్లు చైర్మన్ మోసేన్ రాజ్ ప్రకటించారు. అంటే భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరుగా అయితే మారబోతుంది అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 6 తెలుగు వారికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలంటూ రావడం జరిగింది. వివిధ సాంస్కృతిక కళారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 6 తెలుగు వారు ఈ యొక్క 2022 మరియు 23 సంవత్సరాలకు గాను ఈ యొక్క బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు అయితే అందుకున్నారు. శుక్రవారం ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి అరుణ్ చావ్లా, సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఈ యొక్క సంధ్య పురేచా, సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి, సంగీత నాటక అకాడమీ వైస్ చైర్మన్ జోరవర్ సింగ్ చేతుల మీదుగా ఈ యొక్క శ్వేత ప్రసాద్ కర్ణాటక గాత్ర సంగీతం చెందిన ఆమె, అలాగే టి రెడ్డి లక్ష్మి, మూరముల సురేంద్ర నాథ్ కూచిపూడికి, మల్లికార్జునరావు బచ్చల రంగస్థలంకి, ఈ యొక్క పేరొందిన సత్యవతి ముదవ సృజనాత్మక ప్రయోగాత్మక సంగీతం, అంగడి భాస్కర్ డప్పులకు గాను ఈ పురస్కారాలు అయితే అందుకున్నారు. ఇందులో కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేత ప్రసాద్, దివ్యాంగత సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనవరాలు ఆమె జాతీయ స్థాయిలో జరిగిన అన్నమచ్చర కీర్తనలో ఆలాపనలో పథకం అయితే సొంతం చేసుకున్నారు అనమాట. మరో కూచిపూడి కళాకారుడు ఈ యొక్క సురేంద్రనాథ్ హైదరాబాద్ దూరదర్శన్లో గ్రేడ్ 1 కళాకారుడిగా కూడా గుర్తింపు పొందాడు. అలాగే నృత్య రత్నవళి స్పేస్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పేరుతో శిక్షణ సంస్థ కూడా నిర్వహిస్తూ ఎంతోమందికి కూడా కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నారన్నమాట వీళ్ళు. అలాగే ఈ యొక్క మన ఉగాది, సమ్మక్క సారక్క, సంక్రాంతి, బోనాలు, బతుకమ్మలు, తెలంగాణ ఆవిర్భావ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో పేరు గాడించారు. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుత్తి సమీపంలోని బాసినేపల్లి అన్నమాట. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. తెలంగాణకు చెందిన అంగడి భాస్కర్ డప్పు కళాకారుడిగా అయితే గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.